ఐటమ్స్ ఇదిగోండి టుడే పల్లెటూరుకి వచ్చేసాం. అసలు ఈ పల్లెటూరు అసలు ఎలా చెప్తా చెప్తాను బాగానే. ముందు ముందే గవర్నమెంట్ అనేది సాయిల్ టెస్ట్ చేస్తుంది, అంటే మట్టిని టెస్ట్ చేస్తుంది. అసలు ఈ పల్లెటూరుకి ఎత్తగా చేయాలి పని కొత్తది టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి మనకి గవర్నమెంట్ అనేది మొక్కలు గవర్నమెంట్ ఇస్తుంది. మనకి మొక్కలు గవర్నమెంట్ ఇచ్చి దాని తర్వాత మొక్కలు ఎంత డిస్టెన్స్ వేసుకోవాలి, మొక్క ఎంత డిస్టెన్స్ వేసుకోవాలనేది కూడా గవర్నమెంట్ చెప్తుంది. అవి వేసికే దాని తర్వాత 3 సంవత్సరాలు పెంచాలి. దీన్ని మొక్క వేసే ముందు మీకు కింద పెంటనే వాళ్ళు ఒక లిక్విడ్ చెప్తారు. లిక్విడ్ కింద గోట్లు వేయాలి, గోట్లు మొక్క కప్పెట్టుకోవాలి. అలా ఒక మొక్క చేయాలి. చాలా పెద్ద పరిస్థితి, ఎక్కువ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతాయి. కనీసం ఎక్కడికి వేయాలంటే 50,000 లక్ష రూపాయలు ఉండాలి వేయాలంటే. ఇదిగో ఫ్రెండ్స్ ఇది వేసి ఈ తోట వేసి నాకు మా ఊరి దగ్గరలో ఉంది, ఇది నిజాల దగ్గరలోనే. ఈ తోట వేసి మినిమం 3 సంవత్సరాల దాకా అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్ బాగా అయిపోతుంది. ఇదిగో ఇలా ఉంటుంది, బాగా అయిపోతాయి. ఇది కాసిన ఇదిగోండి ఇలా ఉంటుంది. పాలకాయ దీన్ని పాలకాయ అంటారు. ఇది పాలకాయ ఇది ఇలా కడుతుంది. ఈ గద ఇంకా రాదు వస్తుంది. ఈ గద వచ్చి ఈ గద కాకుండా ఇది బలం చేస్తే ఇలాగ వస్తుంది, బలంగా అయిపోతే ఇలాగ వస్తుంది. ఇదే బాగా ఫ్రెండ్స్ మనకి బలం చేయకపోతే ఇలా వస్తుంది, బలం చేస్తే ఇది ఇలా వస్తుంది. ఇంకో గద వస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ చుట్టూ కోడి పెంట వేసుకుంటే నీటిని పెట్టుకోవాలి. నీటిని పెట్టిన దాని తర్వాత మనం అవి టన్ను లెక్క అమ్ముకోవాలని చెప్పాం కదా. టన్ను వచ్చి ఒక జనవరి నుంచి జూన్ దాకానేమో రేటు, జూలై నుంచి డిసెంబర్ దాకా రేటు ఉంటుంది. అప్పుడు జనవరి నుంచి జూలై దాకానేమో 13,000 అలా ఉంటుంది కింటలు టన్ను వచ్చి. జూలై నుంచి డిసెంబర్ దాకానేమో 18,000 ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ముందే దీంట్లో సబ్జెక్ట్ వేసారు, ఏమైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటే బస్సుకుంటున్నాయి, అలా పెద్ద అయిపోయి 3 సంవత్సరాలకు వేసింది. చూసారు ఫ్రెండ్స్ ఇదిగోండి. ఫ్రెండ్స్ ఇదిగోండి పగలకెళ్ళి ఎలాగేసినాయో. ఇదిగోండి ఇదో కదా ఇదిగోండి 3 మొత్తం 1 2 3 4 5 కాసినాయి. ఇదిగో 6 కాసినాయి. గడ్డి బాగా వేసింది మీదకి. అలాగే వస్తాయి ఫ్రెండ్స్, ఇవి బాగా వస్తాయి. ఈ కాసిన తర్వాత దీన్ని పామాయిల్ కింద అంటే మనం పామాయిల్ చేసుకుంటాం కదా, పామాయిల్ కింద బాగా ఉపయోగిస్తుంది. దీన్ని పామాయిల్ వచ్చి తెలుసు కదా మీకు, పామాయిల్ ఆయిల్ మన వాటర్ కదా, పామాయిల్ ఉపయోగిస్తుంది. దీని నుంచి ఏం ఉపయోగించదు, పామాయిల్ వస్తుంది. దీని నుంచి మనకి లోపల గిన్నె ఉంటుంది, ఈ పీడి ఒకటి వస్తలేదు. ఇదిగోండి ఎలా ఉందో, ఇలా ఉంటుంది పామాయిల్గా. ఇదిగోండి లోపల గిన్నె గిన్నె బాగా గుండెలో ఉంటుంది. దీని నుంచి మనకి వస్తుంది బాగానే. ఇదే ఫ్రెండ్స్ మనం బాగా చూసినది. ఇలాగే ప్రతిది కూడా తగ్గుతుంది. ఆ గిన్నె వచ్చి అలాగే ప్రతి తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కలిపి 2 ఎకరాల దాకా ఉంటుంది. సేమ్ కలిపి 2 ఎకరాల దాకా ఉంటుంది. 2 ఎకరాలు కూడా బాగా కాస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాస్తుంది కదా, ఒక 5 సంవత్సరాలు బాగా కాస్తుంది. 10 సంవత్సరాల దాకానే చెట్టు ఎదిగి దాకానే. తర్వాత అలాగే వస్తుంది. ఇప్పుడు అలాగే వస్తుంది. దానికి ముందు అంటే చాలా జాతకుండా చెరువు వచ్చేదాన్ని జోలు కూడా బాగా వేసుకోవాలి. జోలు వేసుకోకపోతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చెరువుని. ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగోండి పాలతోట. అది పాలతో చుట్టూ పెంటలు పోస్తున్నారు. పెంట చుట్టూ పోసుకుంటే ఇదిగో నీళ్ళు వస్తున్నాయో. ఇలా ఈ పైపుల్ని నీళ్ళు పైపులు ఉంటాయి అన్నమాట, నీళ్ళు వస్తున్నాయో ఉంటాయి. ఇలా చుట్టూ 3 ఎత్తుకోవాలంటాయి. ఇదిగోండి 1 2 ఇదిగో 3 ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇంకో 3 ఇక్కడ ఉంటుంది. ఇలా 3 పెట్టుకోవాలంట. ఇదిగో స్టిక్ లా ఉంది. ఇదిగోండి ఎలా పెట్టుకోవాలి కానీ అది తగ్గకపోద్దంట, స్లోగా పెట్టుకోవాలి. దీన్ని తగ్గితే కాయదంట. ఇలా స్లో పెట్టుకుంటే బాగా 3 రోజులు అలాగా పెట్టండి. దీన్ని ఇలా స్లో పెట్టడం బాగా వస్తుందంట. ఇలా పెట్టుకోవాలంటారు. దీని ఇప్పుడు మార్కెట్లో దీని ప్రైస్ ఏంటంటే, ఇప్పుడు మనకి టన్ను లెక్క ఉంటుంది. దీన్ని టన్ను వచ్చి 18,000 జరుగుతుంది. జనవరి నుంచి జూలై దాకా జూన్ దాకా బాగా వస్తాయంట. జూలై నుంచి డిసెంబర్ దాకా పెద్ద కాయమంట. కాయనప్పుడు బాగా ఎక్కువ రేట్ ఉంటుందంట. మీరు తెల్లగా ఉంటే మార్కెట్లో ఏదైతే తక్కువ ఉంటుందో అది ఎక్కువ ప్రైజ్కి వెళ్తుంది. మార్కెట్లో ఏది ఎక్కువ ఉంటుందో అదే తక్కువ ప్రైజ్కి వెళ్తుంది. అలాగే ఇదిగో మార్కెట్లో ఎక్కువ చేయకపోతే జనవరి నుంచి జూలై దాకా బాగా ఎక్కువ ఉంటుంది. ఇది అప్పుడు టన్ను 13,000 వెళ్తుందంట. మళ్ళీ మా జూలై నుంచి డిసెంబర్ దాకా తక్కువ కాకపోతే 18,000 దాకా ఉంటుంది దీని టన్ను. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఆకులు ఉన్నాయి కదా, ఆకులను తీసేస్తాం. ఇలాగా ఎప్పుడో తీసి వీటిని కాల్చుకోవద్దు, మిషన్ ద్వారా పిప్పి చేస్తాం. లేదా తలవచ్చు దాన్ని బాగా ఎప్పుడు శుభ్రం చేసుకుంటాం వల్ల
ఈ ముళ్ళు చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇవి గుచ్చుకుంటే అసలు మంచిది కాదు. చూపేసి దీనికి ముళ్ళు ఉంటాయి, చాలా డేంజర్. ఇవి అది ఫ్రెండ్స్ ఇవే ముళ్ళు, ఇగోనే ఇదే ముళ్ళు, ఇగోండి ఇయనే ఇవే ముళ్ళు చాలా డేంజర్. ఇవి గుచ్చుకోవద్దు అసలు. అందుకే ఇట్లా ఎప్పుడెప్పుడు ఎండిపోయిన ఆకలన్నీ కలిపి తీసేస్తాను. బాగా వీటిని సబ్బులు చేసి ఉంచాలి. దీంట్లో పాలు ఎక్కువ పాలకూరలోనే చాలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే ఇదిగోండి పాలతోట బాగా కాస్తాయి. కింద పెంట కూడా వేసారు. కాయలు బాగా ఎత్తుకున్నాయి. చూడండి అదిగోండి బాగా ఎత్తుకున్నాయి. అవి కత్తికి పెద్ద గవకి కత్తి కట్టి దాంతో కోస్తా వీటిని. మినిమం ఒక 10 సంవత్సరాలు పైన అయిపోతుంది చెట్టు కాసి. చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. నా చిన్నప్పటి నుంచి వస్తుంది. అలా ఉంది ఈ చెట్లు. 10 సంవత్సరాల కింద నుంచి వస్తున్నాయి. ఇవి తెలిసింది కదా పగల తోట గురించి లాంగ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తానని కోరుతున్నాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మా ఛానల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.